సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో జానీ బెయిర్స్టో విధ్వంసం సృష్టించాడు. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓపెనర్ జానీ బెయిర్స్టో కేశవ్ మహారాజ్ ఓ ఓవర్లో ఏకంగా 34 పరుగులు సాధించి టోర్నమెంట్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. జనవరి 5న సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్లో జరిగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ 12వ ఓవర్లో ఈ రికార్డు బ్రేకింగ్ మూమెంట్ చోటు చేసుకుంది. అప్పటికే సన్ రైజర్స్ 116/0 స్కోర్తో ఉండడంతో బెయిర్స్టో మహ్రాజ్ బౌలింగ్పై 5 సిక్సర్లు, 1 4 బాదాడు. ఓవర్ తొలి బంతికే డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టి కేవలం 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి బంతుల్లో వరుసగా భారీ సిక్సర్లు బాదుతూ మహ్రాజ్ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాడు. 4వ బంతికి 4 వచ్చినా ఆ తర్వాత మరో 2 సిక్సర్లతో ఓవర్ను ముగించాడు. దీంతో మహ్రాజ్ 3 ఓవర్లో 50 పరుగులు ఇచ్చి వికెట్ లేకుండా నిలిచాడు. బెయిర్స్టో 45 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 8 4లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు క్వింటన్ డికాక్ కూడా అదరగొట్టాడు. 41 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలిచి బెయిర్స్టోకు అద్భుతమైన సహకారం అందించాడు. ఈ ఇద్దరు కలిసి వికెట్ కోల్పోకుండా జట్టును కేవలం 14.2 ఓవర్లోనే 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. అయితే 85 పరుగులు చేసిన జానీ బెయిర్స్టోకి కాకుండా 41 బంతుల్లో 79 పరుగులు చేసిన క్వింటన్ డికాక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.